వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. బాపట్ల జిల్లాలో వైసీపీ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నాయకులు కారుమూరి సునీల్ అరెస్టును తీవ్రంగా ఖండించారు. డిఎస్సీ విధానం, నిరుద్యోగ వృద్ధి అమలులో ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజా మద్దతుతో భయపడిన కూటమి ప్రభుత్వం అక్రమంగా కారుమూరి సునీల్ను అరెస్టు చేసిందని ఆరోపించారు. అరెస్టులు, కేసులతో వైఎస్ఆర్సీపీ నాయకులను భయపెట్టలేరని స్పష్టం చేశారు. నిరుద్యోగ వృత్తి హామీని అమలు చేసి డిఎస్సీ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, లేకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తల్లిని పరామర్శించడానికి వెళ్ళంగానే కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అత్యంత దారుణంగా ఒక బీసీ అయినటువంటి మాజీ మంత్రివర్యులు కారుమూరి నాగేశ్వరరావు గారు కుమారుడు కారుమూరి సునీల్ గారిని డైవర్షన్ పాలిటిక్స్ లో అరెస్ట్ చేయడం జరిగింది. అదే ఏలూరులో గతంలో పుట్ట మహేష్ గారిని డ్రగ్స్ కేసులో పట్టుబడితే ఈ రోజుకి అతని మీద ఎలాంటి చర్యలు లేవు. ఒక బీసీ అయినటువంటి ఈ కారుమూరి సునీల్ అనే అతన్ని అరెస్ట్ చేయటం, అది చూసి భయపడిన ప్రభుత్వం, ప్రత్యేకించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు భయపడిపోయారు. భయపడ్డారు ఖచ్చితంగా అని చెప్పడానికి నిదర్శనమే ఈరోజు కారుమూరి సునీల్ గారిని అరెస్ట్ చేయడం అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. నువ్వు భయపెట్టి ఇలాంటి నిరసన చేసిన భయపెట్టినంత మాత్రం నిరసన మాత్రం ఆగవు. ప్రతిపక్షం ఉన్నదే నువ్వు చేసిన అక్రమాలని బయటపెట్టిన ప్రతి ఒక్కరిని నువ్వు అరెస్ట్ చేయాలనుకుంటే నువ్వు ఖచ్చితంగా చెప్పు, ఏ నియోజకవర్గాల నుంచి ఎంతమందిని అరెస్ట్